డాన్ మీడియాకు స్వాగతం. గూడెం యువకుడు గోవాలో హత్య. గోవాలో పర్యటనకు వెళ్లిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్ల రవితేజ 28 అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. తాడేపల్లిగూడెం 6వ వార్డుకు చెందిన 5గురు యువకులు, 3 యువతులు కలిసి గోవా ట్రిప్కు వెళ్లినట్లు బంధువులు తెలిపారు. హోటల్ యజమాని కొడుకు యువతిపై అసభ్యంగా ప్రవర్తించడంతో యజమాని కొడుకుపై రవితేజ తిరగబడ్డాడని చెబుతున్న స్నేహితులు. హోటల్ వారంతా ఏకమై కర్రలతో దాడికి పాల్పడగా రవితేజకు తలకి తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడని తెలిపిన స్నేహితులు. గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి గోవాలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో విజయవాడ తీసుకురాగా అక్కడ నుంచి అంబులెన్స్లో రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిగూడెం స్వగృహానికి చేర్చారు. గురువారం మృతదేహం తాడేపల్లిగూడెం చేరుకోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్న మృతుని తల్లిదండ్రులు. మృతి చెందిన యువకుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. మృతుని తండ్రి బొల్ల సుబ్రహ్మణ్యం పండు లారీ మెకానిక్. మృతుడు అవివాహితుడు. తాడేపల్లిగూడెం నుంచి 8 మంది గోవా వెళ్లారు. 2024 డిసెంబర్ 31వ తేదీన గోవాలో ఈ సంఘటన జరిగింది. నార్త్ గోవా జిల్లాలోని కలంగూట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హోటల్ యజమాని కుమారునితో జరిగిన గొడవలో కర్రలతో సిబ్బంది రవితేజను కొట్టి గాయపరచడంతో మృతి చెందాడు. 103, 118, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హోటల్ యాజమాన్యం సిబ్బందికి సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. మృతదేహాన్ని గోవా నుంచి రప్పించడానికి ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు బంధువులు, స్నేహితులు డిమాండ్ చేశారు. రవితేజను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.